ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలం. ఎక్కడైతే రాముల వారి యొక్క భజన అర్చన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు అంజలి ఘటించి ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఆయన ఆ తన్మయత్వంలో నిలబడి చూస్తూ ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. రాముడికి హనుమంతుడికి ఉన్నటువంటి బంధం అలాంటిది. అలాగే మీరు దాన్ని మనం రివర్స్లో చూస్తే కనుక హనుమంతుణ్ణి మనం అర్చిస్తే రాముల వారు ప్రసన్నం అవుతారు, సీతారాముల వారు వాళ్ళిద్దరూ కూడా ఆనందిస్తారు. అలాగే రాముడిని కీర్తిస్తే హనుమంతుడు ఆనందపడుతూ ఉంటాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య కొన్ని మతాలు వస్తూ ఉంటాయి. ఆ మతాల్లో ఉన్నటువంటి ఒక దేవుడు ఎలా ఉంటాడు అంటే, నన్ను కాకుండా వేరే దేవుళ్ళని ఎవరన్నా పూజిస్తే మిమ్మల్ని చంపుతా, నరుకుతా, మీ పిల్లల్ని బండకేసి కొడతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మతం ఏంటి అనేది, వాళ్ళ పేర్లు ఏంటని మరి మీ అందరికీ తెలుసో లేదో, వాళ్ళ పేర్లు చెప్పమన్నా కూడా చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ఆ మతంలో నుంచి వచ్చిన వాడిని. ఇవన్నీ మీకు తెలియాలి. జనరల్గా భక్తి గురించి, ప్రవచనాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి ఒక బురదలో దిగుతున్నారు, ఆ మురుగుంటలో దిగటానికి ముందు అక్కడ ఏముంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటివి మేము చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ మతంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఇక్కడ రాముడికి అలాగే హనుమంతుడికి ఉన్నటువంటి ఈ బంధాన్ని చూస్తే కనుక కాస్త సిగ్గుపడతాడు. అలాగే హనుమంతుల వారి యొక్క శక్తి చెప్పాలి అని అంటే, ఓ సముద్రాన్ని స్పూన్తో తోడటం లాంటిది, అది అనంతం. కానీ ఒకే ఒక సందర్భం ఉంటుంది రామాయణంలో, అసలు హనుమంతుడి యొక్క శక్తి ఏంటనేది అక్కడ తేటతెల్లం చేస్తారు జాంబవంతుడు. ఒకనాడు యుద్ధంలో మేఘనాథుడి యొక్క ధాటికి మొత్తం వానరులు అందరూ కూడా, రాముడి పక్షాన వాళ్ళందరూ కూడా మూర్చపోతారు. ఎలాగో విభీషణుడు తప్పించుకుంటాడు. ఆ మేఘనాథుడి యొక్క ప్రభావానికి హనుమంతుడు ఆయనకి ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ విభీషణుడు హనుమంతుడిని తోడుకుని అసలు పెద్దవాడు ముసలివాడైనటువంటి వృద్ధుడైనటువంటి జాంబవంతుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో చూద్దామని చెప్పి ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన పలకరించిన తర్వాత ఆ జాంబవంతుడు అంటాడు, నాయనా విభీషణ, నిన్ను నీ గొంతు చేత, నీ కంఠం చేత గుర్తుపడుతున్నాను, కళ్ళు తెరవలేకపోతున్నాను. అయితే ఒక విషయం చెప్పు, అంజనాసుతుడైనటువంటి హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అని అడుగుతాడు. విభీషణుడు ఆశ్చర్యపోతాడు. అదేంటి తాత, నువ్వు పెద్దవాడివి, రామలక్ష్మణుల యోగక్షేమాల గురించి కదా అడగాల్సింది మొట్టమొదటిగా, నువ్వు హనుమంతుడి గురించి అడుగుతున్నావేంటి అని అంటే, నాయన హనుమంతుడు ఒక్కడు ప్రాణాలతో ఉంటే మొత్తం వానర జాతి అంతా బ్రతికి లేకపోయినా కూడా వాళ్ళు జీవించినట్లే, మళ్ళీ హనుమంతుడు బ్రతికించగలడు. అదే వానర జాతి అంతా జీవించి హనుమంతుడు ఒక్కడు లేకపోతే మనందరం చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్తాడు. ఇది హనుమంతుడి యొక్క శక్తి. రామాయణంలో మొత్తం 7 కాండల్లో సుందరకాండ మొత్తం హనుమంతుల వారి యొక్క ఆ కార్యాల గురించే ఉంటుంది. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ని ప్రతిష్ఠించారు. ఒక కార్యాన్ని ఎలా సాధించాలి అనే దానికి హనుమంతుణ్ణి మించినటువంటి ఇంకొక క్యారెక్టరు, ఇంకొక పాత్ర మనకు ఎక్కడ కనపడదు. మనం సహజంగా హనుమంతుని చూడంగానే భుజబలం అనుకుంటాం. కానీ ఆయనకి ఉన్నటువంటి మరో విశిష్టత ఏంటంటే బుద్ధిబలం కూడా. హనుమంతుణ్ణి స్మరిస్తే మనకి బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతం. అంటే ఆయన్ని స్మరిస్తే బుద్ధిబలం, యశస్సు, కీర్తి, ధైర్యం కలుగుతాయి. నిర్భయత్వం, ఎలాంటి భయాలున్నా పోతాయి, ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి జాడ్యాలున్నా పోతాయి అని చెప్పి మనకు ఒక సూక్తి. అయితే కొంతమంది మేము ఈ సోషల్ మీడియాలో హిందుత్వం గురించి ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, ధర్మం గురించి చెప్తూ ఉన్నప్పుడు పాస్టర్లు వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు హనుమంతుడిని. అంటే దేవతలందరినీ తిడుతూ ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళకి అదే పని అనుకోండి. అందులో భాగంగా వాళ్ళు హనుమంతుడిని ఏమంటారంటే, మీరు హనుమంతుడిని పూజిస్తున్నారు, ఆంజనేయుని పూజిస్తున్నారు, సరే మంచిది. ఒకవేళ మీకు పిల్లలు పుడితే కనుక మీ పిల్లోడికి ఒక తోక ఉంటే, ఒక కోతి మూతి అంటే హనుమంతుడు లాంటి మూతి ఉంటే కనుక మీరు ఒప్పుకుంటారా, మీరు ఇష్టపడతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు సన్నాసులు. అయితే దీనికి మేము ఏ విధంగా సమాధానం చెప్తామంటే, మరి మీ మతంలో మరి ఒక ఆవిడ ఉంది, ఆవిడకి పెళ్లి కాకముందే గర్భం వచ్చింది, నాకు దేవుడు కడుపు చేశాడని చెప్పింది ఆవిడ. అలాగే మీ కూతురు కూడా పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకుని నాకు దేవుడు కడుపు చేశాడంటే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం.
అయితే సరే ఈ విషయం అలా పక్కన ఉంచితే, సరే హనుమంతుల వారిది వానర రూపం అనుకున్నా కూడా ఆయన అవసరమైనప్పుడు ఒక కొండనే పెగిలించుకొని వచ్చాడు. మరి మీ దేవుడు 30 కేజీలు చెక్క మొక్క మొయ్యలే కింద పడి 3 సార్లు తనులు అన్నాడు. కాబట్టి 30 కేజీలు చెక్క మొక్క మొయ్యలేని మీ దేవుడు రూపంతో కంటే హనుమంతుల వారి రూపంతో అంత బలవంతుడు జన్మిస్తే, బిడ్డగా జన్మిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అలాగే లంకా ప్రవేశం చేసినప్పుడు హనుమంతుడు అసలు సీతమ్మ వారిని ఎక్కడ దాచారో ఆయనకేం తెలియదు. ముందు రావణాసురుడి యొక్క అంతఃపురంలో రాజభవనాల్లో వెతుకుతాడు. కానీ సీతమ్మ వారు ఇలాంటి భవనాల్లో ఆవిడ ఎందుకు ఉంటుంది? శోకంతో ఉంటుంది కదా, దుఃఖంతో ఉంటుంది కదా, నేను రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నానని చెప్పి ఆయనకున్నటువంటి ఆ బుద్ధి సూక్ష్మత, ఏదైతే ఆ సూక్ష్మ బుద్ధి ఉందో దానితో ఆలోచించి అలా తిరుగుతూ అశోకవనానికి వెళ్తాడు. అలా ఎలాంటి క్లూ లేకుండా, తనకి ఎలాంటి పరిచయం లేనటువంటి లంకానగరంలో సీతమ్మ వారి జాడ కలిపెట్టినటువంటి హనుమంతుడు లాంటి వ్యక్తి ముందు ఏ కాలంలో పళ్ళు కాస్తాయో తెలియక అంజూరపు చెట్టు కోసం, పళ్ళ కోసం అక్కడికి వెళ్ళి కాలంగాని కాలంలో పళ్ళు లేవని చెప్పి ఆ చెట్టును తగలబెట్టిన మీ దేవుడి కంటే మాకు హనుమంతుడు లాంటి బిడ్డే కావాలి. అలాగే సీతారాముల్ని ప్రత్యక్ష దైవాలుగా భావించి, తల్లిదండ్రులుగా భావించి, వాళ్ళకి నిస్వార్థమైనటువంటి సేవ, సమర్పణ భావంతో చేసినటువంటి హనుమంతుడు లాంటి వ్యక్తి ముందు సొంత తల్లిదండ్రులను కూడా ద్వేషించండి అని చెప్పినటువంటి మీ దేవుడు లాంటి బిడ్డ మాకు అవసరం లేదు అని కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కంపేర్ చేస్తే అసలు ఏ కోశాన కూడా మరి నిలబడ్డు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాభారతంలో హనుమంతుడి తోకని భీముడే కదపలేకపోయాడు, మీ దేవుడైతే ఆ తోకలో ఉన్న ఈకను కూడా కదపలేడు. అయితే ఈరోజు ధర్మం కోసం చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మిత్రుడు లలిత్ కుమార్ గారు కానీ, మా స్ట్రింగ్ వినోద్ కానీ, వినోద్ గారు అయితే చాలా షార్ట్ టైంలో బాగా షార్ప్గా వాళ్ళకి రాడ్లు దింపారు, ఎవరెవరికి కావాలో ఆ విధంగా. మొత్తం దేశవ్యాప్తంగా ఆయన వీడియోలు హల్చల్ చేశాయి. అయితే ఆయన మీద కుట్ర జరిగేది యూట్యూబ్ ఛానల్ని చేశారు, మళ్ళీ ఆయన రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దలు కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడ కొన్ని ధార్మిక కార్యక్రమాలు ఆయన చేతుల మీద నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి చాలా సంతోషం వేసింది. మొదటిసారి కళ్యాణి భార్గవి గారిని కూడా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం. అంటే మా అందరికీ కూడా హనుమంతుడు ఆదర్శం. ధర్మరక్షణ అనేటటువంటి ఈ పనిలో మేము ఎలా ఉండాలి, మాలాంటి వాళ్ళందరూ ఎలా పని చేయాలంటే మాకు ఆదర్శంగా కనపడేది హనుమంతుడే. హనుమంతుడు రామకార్యం కోసం ఎలా నిలబడతాడు? రాముడికి యుద్ధం వచ్చింది అంటే మేనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటాడా? లెక్కలు చూసుకుంటాడా? ఇల్లు చక్కబెట్టుకుని వస్తానంటాడా? ఎలాంటి బెరుకు భయం లేకుండా, ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ముందుకు వచ్చి తొడగొట్టి నిలబడతాడు రాముడి కోసం. అలాగే ధర్మం కోసం మేమందరం కూడా ఆ విధంగా నిలబడాలి. అలాగే మనలాంటి వాళ్ళందరూ కూడా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి త్రేతాయుగంలో ఎవరైతే రాక్షసులు ఈ వైదిక కార్యక్రమాలకి ఆటంకాలు కలిగించారో, అంటే యజ్ఞయాగాది క్రతువులు చెడగొట్టాలని చూశారో, దేవతారాధన జరగకుండా ధ్వంసం చేశారో, వాళ్ళందరూ ఈ యుగంలో, కలియుగంలో అన్యమత ప్రచారకులుగా, పాస్టర్లుగా పెట్టారు. చూడండి, వాళ్ళకి వీళ్ళకి సేమ్ లక్షణాలు ఉంటాయి. నిజంగానే మన ఇళ్లలో దేవతా విగ్రహాలు తీసుకెళ్ళి పగలగొట్టిస్తారు కదా. మరి దేవతారాధన జరుగుతుంటే వాళ్ళు చూడలేరు, సహించలేరు. ఇంట్లో దేవత పట్టాలు ఉంటే బయట పడేసిస్తారు. మెడలో ఏదన్నా లాకెట్లు కానీ తాయెత్తులు కానీ ఉంటే బయటపడమంటారు. అంటే దేవతల యొక్క ఉనికిని వాళ్ళు సహించలేరు. కాబట్టి ఈ యుగంలో రూపాలు మార్చుకుని వాళ్ళు ఈ పాస్టర్లుగా పుట్టడం జరిగింది. మరి హనుమంతుడు మనందరికీ సైన్యాధిపతి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ చిరంజీవి, కలియుగంలో ఇంకా జీవించి ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే దేవాలయ విశిష్టత ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటిని మనం సంరక్షించుకోవడం అనేది ఎంత ఆవశ్యకత అనేది ఈరోజు ఒక 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దేవాలయాలు అనేవి సమాజానికి గుండెకాయలాంటివి. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా. ఎందుకు? ఒకరోజు స్నానం చేస్తే సరిపోతుంది కదా, మరి రోజు ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఒకరోజు స్నానం చేసినా మళ్ళీ శరీరం మీదకి మురికి చేరుతుంది. ఆ మాలిన్యాలు అనేవి శరీరం మీదకి వస్తాయి. అలాగే మనసులో కూడా కొన్ని మాలిన్యాలు చేరుతూ ఉంటాయి. మరి ఆ మనసుకి స్నానం చేయించాలి అంటే కొన్ని పవిత్రమైనటువంటి ఆలోచనలతో మన మనసుని, ఆలోచనలను సంస్కరించుకోవాలంటే అక్కడ కేవలం దేవాలయంలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
కాబట్టి దేవాలయాలు అనేవి ఉంటే మన మనసును పవిత్రం చేస్తాయి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకంత మనోబలం, ఆ మనోధైర్యం అనేది చేకూరుతుంది. అలాగే దేవాలయాలు అనేవి శక్తి కేంద్రాలు. దీనికి సంబంధించి కూడా ఈ పాస్టర్లు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, మీరు గ్రహణం రోజు దేవాలయాలు మూసేస్తారు, మా చర్చిలు అయితే మూసేయరు తెలుసా అంటే, మీ దేవాలయాల కంటే మా చర్చిలో పవర్ఫుల్ అన్నాడు. నేను అన్నాను, ఒరే సన్నాసి, ఇప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తుంది, వాతావరణం బాగాలేదంటే పవర్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారు. దేవాలయాల్లో పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ మూసేసి జాగ్రత్తలు తీసుకుంటారు. మీ చర్చిలో ఎలాంటి పవర్ ఉండదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా మూసుకున్నా ఒకటారా? గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూయరు కదా, ఎందుకంటే దేవాలయాలు అనేది శక్తి కేంద్రాలు. ఇప్పుడు ఎలా అయితే సూర్యరశ్మిని గ్రహించి సూర్యకాంతితో సోలార్ ప్లేట్లు పెట్టి ఎనర్జీగా మారుస్తున్నామా లేదా, పవర్ తయారు చేస్తున్నామా లేదా, అలాగే విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని దేవాలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ, శక్తి యంత్రాలు కావచ్చు, ధ్వజస్తంభాలు కావచ్చు, అవన్నీ కూడా గ్రహించి అక్కడికి వచ్చినటువంటి భక్తులకి ప్రసరించే విధంగా మన పెద్దవాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ, ఇవన్నీ తెలియని సన్నాసులు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ చరిత్రలో మనం ఎన్నో దేవాలయాలను పోగొట్టుకున్నాం. అంటే ఈ సన్నాసులకి ఈ దేవాలయాలను నిర్మించే టెక్నాలజీ లేదు. చూడండి ఎంత అద్భుతమైన కట్టడాలు ఉంటాయి దేశవ్యాప్తంగా. వీటిలో అలాంటి ఏ ఒక్క కట్టడాన్ని వీళ్ళు కట్టగలరా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. వీళ్ళు తిప్పి కొడితే 1000 సంవత్సరాలకు ముందుకెళ్తే అలాంటి కట్టడాలు ఉండవు. మరి వేల సంవత్సరాల నుంచి అంత దృఢంగా ఉన్నటువంటి నిర్మాణాలని, ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద బండరాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఎలా చేయగలిగారు? మరి అలాంటి మహత్తరమైనటువంటి దేవాలయాలని ఈ సన్నాసులు చూడలేక కూలగొట్టడం, ధ్వంసం చేయడం జరిగింది. కొన్ని అయితే ఏమీ చేయలేక వదిలేశారు. కూలగొట్టడానికి వచ్చారు, ఎలా కూలగొట్టాలో తెలియక వీళ్ళకేం చేతగా వదిలేశారు. అంటే కట్టే టెక్నాలజీ లేదు, వాటిని కూలగొట్టే టెక్నాలజీ కూడా లేదు వీళ్ళకి. కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇలా కొత్త దేవాలయాలు నిర్మించుకోవడంతో పాటు మనం కోల్పోయినటువంటి మన భూభాగాన్ని, అలాగే మన దేవాలయాల అన్నింటినీ కూడా మనం తిరిగి సాధించుకోగలగాలి. ఆ క్రమంలో ఈ మధ్యకాలంలోనే మనందరికీ తెలిసిందే, అయోధ్యలో రామాలయం అనేది చాలా వైభవోపేతంగా మనం అక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా. ఇంకా కొన్ని కోల్పోయినటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అయోధ్యలో రాముల వారు ఏం చేశారు, ఇక్కడ హనుమంతుల వారు మరి ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా దేశాన్ని ఏకోన్ముఖంగా నడిపించగలిగేది ఒక రాముడు, కృష్ణుడు, అలాగే రాముల వారికి దాసానుదాసుడైనటువంటి హనుమంతుడు. వీళ్ళని మనం అందరం కూడా ముందు పెట్టుకుని మనం ధార్మిక మార్గంలో ముందుకు వెళదాం. జై శ్రీరామ్.